చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాం. అంటే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల కిల్లా అని చెప్పుకుంటుండ్రు. కానీ ఆదివాసులకు ఇక్కడ ఇంచు జాగలేదు. ఎందుకంటే మా పిల్లలు అడవిలో ఉంటేమో మాకు అడవిలో ఉండనిస్తలేరు, సిటీలోకి వస్తే సిటీలో ఉండనిస్తలేరు. సిటీకి మేము ఏంటంటే ఆస్తులు కూడా కట్టుకోవాలో అంతస్తులు కట్టుకోవాలనేది రాలేదు ఇక్కడికి. మేము మా పొట్ట కోసం మా పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళను అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలనేది, వాళ్ళని చదివియాలంటే మేము పల్లెటూరులో నుండి వచ్చి ఇక్కడికి మేము చదివియలేం. కానీ ఇక్కడ చిన్న గుడిసె వేసుకొని మా పిల్లల్ని స్కూల్కు పంపించే సౌకర్యం ఉంటుంది అని మేము ఇక్కడికి వచ్చినాం సార్. అయితే ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 6 నెలల నుంచి మాకు సతాయిస్తుండ్రు. మేము బహిర్భూమికి పోవాలంటే రోడ్డు దాటి అటు సైడ్ పోవాలి. పోగానే నైట్కి వస్తుండ్రు, రాత్రి టైంలో బండ్లు వేసుకొని వస్తారు, కార్లు వేసుకొని వస్తారు. ఎవరైనా పోయే వాళ్ళు దొరికితే ఏమో, అరే ఏ బొడ్డి ఇక్కడ ఎందుకు ఆగుతుండ్రు, మీరు ఇక్కడ ఎందుకు ఉంటుండ్రు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీది కాదు మాది ఈ భూమి, మీరు ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, మీ నాయకులు ఎవరు, మీ నాయకులను కూడా చంపుతాం, మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం, మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది మాకు భయపెడుతుంది.